వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయం. మొదటి నుంచి. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల హద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందుననుకొని లేచి తన యుద్ధనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడకు గాతు రాజైన ఆకీష్ వద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీష్ వద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలురాలగు అహోనీయము, నాబాలు భార్య అయుండిన కర్మేలీయురాలగు అబిగయిలు అతని 2 భార్యలను దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదుకుట మానివేశను. 7వ వచనం. దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయనా. ఇంతవరకు ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. నిద్రమత్తును ఆయాసను దూరపరచండి. వాక్యం ద్వారా మాట్లాడండి, దర్శించండి. ఏవైనా లోపముగా ఉంటే సరిచేసుకొని దిద్దుకొని ముందుకు సాట కృప చూపండి. సంఘాన్ని 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా అభివృద్ధిపరచండి. దేవా, మీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము, దావీదు రాజు కాలేదు, ఆయన ఇంకా సౌలు అనే రాజు ద్వారా తరమబడుచున్నాడు. అయితే దావీదుకు దేవుడు దైవజనుడైనటువంటి సమూయేలు ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. దావీదు, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అవుతావన్న సంగతి దావీదునకు సమాచారం ఉంది. ఆ సమాచారమే సౌలుకు కూడా తెలుసు. సౌలు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్నాడు. ఆ తదుపరి రాజు దావీదు అవుతాడన్న సంగతి దైవజనుని ద్వారా సౌలుకు కూడా తెలిసింది. మామూలుగా భూమి మీద ఉన్నటువంటి మానవులు తమకున్న ఉద్దేశము, తమకున్న ఆశ ఏమిటంటే తదనంతరము తమ కుమారులే రాజు కావాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. వేరే వాళ్ళు రాజు అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదు. సౌలు రాజుగా ఉన్నాడు కాబట్టి సౌలు నా తదనంతరము నా కుమారుడు యోనాతాను రాజు కావాలని అతని యొక్క ఇష్టం. అయితే దేవుని ఇష్టం ఏంటంటే దావీదు రాజు కావాలని దేవుని ఇష్టం. సౌలు యొక్క ఇష్టం ఏంటంటే తన కుమారుడు రాజు కావాలని సౌలు యొక్క ఇష్టం. మరి దేవుని ఉద్దేశం నెరవేరుతుందా, సౌలు ఉద్దేశం నెరవేరుతుందంటే దేవుని ఉద్దేశమే నెరవేరుతుంది. మరి దేవుడు భూమి మీద లేడు కదా, ఎలా నెరవేరుతుంది? అందుకని సౌలు భూమి మీద ఉన్నాడు, దావీదు భూమి మీద ఉన్నాడు. దావీదును లేపేస్తే సరిపోతుంది, తర్వాత నా కుమారుడే కదా రాజయ్యేది అని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారము, ఒక ప్లాన్ ప్రకారము
దావీదు మీద దాడి చేయడం పెట్టుకున్నాడు సౌలు. దావీదు బ్రతికినంత కాలము నా కుమారుడు యోనాతాను రాజు కాలేడు, దావీదును లేపేస్తే చంపేస్తే నా కుమారుడు రాజు అయ్యేది, దీనికి ఎవరు అడ్డుపడతారో చూస్తా అని చెప్పి దావీదును చంపడానికి సకల విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు సౌలు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి సమయంలో కూడా కాపాడుకుంటూ తప్పించుకుంటూ వచ్చినాడు దేవుడు. దేవుడు ఎన్నిసార్లైనా కాపాడుతాడు, ఎన్నిసార్లైనా తప్పిస్తాడు అపాయము నుండి. ఇదేంది పొద్దుందూకులు ఇదే పని, నెలకు ఒకసారి దాడి చేస్తాడు, సంవత్సరానికి 2-3 సార్లు దాడి చేస్తాడు. ఇప్పటికీ 21 సార్లు దాడి చేసినాడు. ఇంకా నేను ఓర్చుకోలేను, నన్ను సహించలేని చెప్పి దావీదుకు మనసు భారమైపోయి ఇంకా నాత కాదు, నేను ఓర్చుకోలేను అని చెప్పి శత్రువుల దేశంలోకి పారిపోతున్నాడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడు, చంపేస్తాడన్న తీర్మానానికి వచ్చినాడు. మరి దేవుడు చెప్పిన మాట ఏం కావాలి? ఏదో ఒక రోజు నువ్వేమవుతావు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు అవుతావు. మరి దేవుడు చెప్పిన మాట నెరవేరుతుంది, కానీ సౌలు తన మనసులో అనుకున్న ఉద్దేశము నెరవేరదు. దావీదు కూడా మనకు తోడు పోయినాడే కాబట్టి, శరీరం కలిగినోడే కాబట్టి ఇంకా ఎన్నిసార్లని కాపాడుతుంటాడు దేవుడు మాటి మాటికి. ఇంకా ఆయన కాపాడుతాడో లేదో అన్న సందేహం, అనుమానం కలిగి ఎవరికి? దావీదుకు. శత్రువుల దగ్గరికి పోతే మేలు కదా అని చెప్పి ఫిలిస్తీన్ల దేశానికి పోయినాడు. అక్కడ గాతు అనేటువంటి పట్టణానికి ఒక సర్దార్ ఉన్నాడు, ఆయన రాజు, ఆయన పేరు ఆకీస్. ఆయన దగ్గరికి పోయినాడు. ఆయన దగ్గరికి పోయి 600 మందితో పోయినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఫిలిస్తీన్ల దేశంలో 4 నెలలు ఉన్నాడు, అక్కడనే కాపురం పెట్టినాడు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. మరి ఫిలిస్తీన్లు శత్రువుల దగ్గర పోయి నివాసం చేయవచ్చునా? దావీదు శత్రువుల దగ్గరికి పోవచ్చునా? పోకూడదు. గొల్యాత్ ఎవరు? ఫిలిస్తీయుడు. ఆ రోజు ఫిలిస్తీన్ల గురించి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు వీడు ఎంతటి వాడు అని రోషం తెచ్చుకున్నాడు దావీదు. ఆ రోషము క్యాషము ఇప్పుడు ఏమైందో మనకు తెలియదు, అప్పుడున్న పవర్ ఏమైందో తెలియదు. ఇప్పుడు ఏం చేస్తాడంటే గొల్యాతును చంపినటువంటి వాళ్ళ దేశానికే పోతున్నాడు, వాళ్ళున్న పట్టణానికే పోతున్నాడు, వాళ్ళ మధ్యకే పోతున్నాడు. పోయి ఆకీసు అనేటువంటి గాతు రాజు అయినటువంటి ఆకీసు దగ్గర చేరినాడు. చేరితే ఆయన కూడా అనుకూలంగా స్పందించి దావీదును తక్కువ అంచనా వేసినాడు. ఆకీసు రాజు తక్కువ అంచనా వేసి తన దగ్గరే పెట్టుకున్నాడు. తర్వాత ఒక పట్టణాన్ని ఇచ్చినాడు. సిగ్లక్ అనే పట్టణంలో మీరుండండి, మేము ఎవరము రాము, మీరు సురక్షితంగా బ్రతకవచ్చు అని చెప్పి సిగ్లక్ అనే ఒక పట్టణాన్ని దావీదు దగ్గర ఉన్నటువంటి 600 మందికి కేటాయించినాడు ఆకీసు రాజు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే సౌలుకు భయపడినాడు. దావీదు సౌలుకు భయపడి పారిపోతున్నాడు ప్రాణభయము చేత. ఏదో ఒక రోజు నన్ను మాయం చేస్తాడు, మట్టు పెడతాడు అన్న ఉద్దేశంతో బయలుదేరినాడు. మరి శత్రువుల దగ్గరికి పోతే అక్కడ సేఫ్టీగా ఉంటాడా అని 1 సంవత్సరం 4 నెలలు ఉన్న తర్వాత ఫిలిస్తీన్లు అందరూ 5 సర్దారులు ఏం చేసినారంటే అంతా మాట్లాడుకొని ఇజ్రాయెల్ దేశం సౌలు మీదకి యుద్ధానికి పోవాలని ప్లాన్ చేసినారు. ప్లాన్ చేసినప్పుడు దావీదు కూడా ఏమంటాడంటే నేను కూడా వస్తా మీతో పాటు యుద్ధానికి అంటున్నాడు. నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తాను, ఇప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఉన్నాను, ఫిలిస్తీన్ల పక్షాన ఉన్నాను, ఇప్పుడు తెలిసిపోతుంది అంటున్నాడు. చూస్తారా 28వ అధ్యాయము 2వ వచనం. దావీదు నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందువనెను.
అందుకు ఆకీసు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకునిగా నిర్ణయించునను. ఆకీసుకు ఒక అభయం ఇస్తున్నాడు. ఇప్పుడిగిన ఇజ్రాయెల్ దేశం మీదికి, సౌలు రాజు మీదికి నన్ను యుద్ధానికి నా దొలుకొని పోతే నేను ఏం చేస్తానో నువ్వు కళ్ళారా చూస్తావు. ఇప్పుడు తెలిసిపోతుంది నా మంచితనం ఏంటో నీకు తెలిసిపోతుందని దావీదు ఆకీసుతో అంటే ఆకీసు కూడా, శబాష్ దావీదు, మంచి పని చేస్తున్నావు, నీ సొంత ప్రజలను చంపడానికి నువ్వు వెనకాడడం లేదు, కాబట్టి నిన్ను నాకు సంరక్షకుడుగా నియమిస్తాను అంటున్నాడు ఆకీసు. ఇంకొక మాట ఏమంటున్నా అంటే 28వ అధ్యాయం 2వ వచనంలో దావీదు, నీ దాసుడనైన నేను అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు ఆ మాట? ఆకీసుతో అంటున్నాడు. దావీదు ఎవరికి దాసుడు? దేవునికి దాసుడు. దేవునికి దాసుడుగా ఉండవలసిన వాడు శత్రువు దగ్గరికి పోయి ఆ రాజు దగ్గర ఏమంటున్నాడు? నీ దాసుడనైన నేను అంటున్నాడు. ఇంకా ఆడపోయి ఎగస్ట్రా చేయనికి ఏం లేదు, అతిక ప్రసంగం చేస్తే తోలు తీర్చాడు అవతలోడు. వేరే సాట పోయినప్పుడు ఎట్లుండాలా? అణిగి ఉండాలా? నీ సొంత మిల్లు ఆడపోయి నా బుద్ధి పుట్టినట్టు ఉంటా, నా బుద్ధి పుట్టినట్టు చేస్తా. నీ సొంత ఇంట్లో నువ్వేం చేసినా ఎవడేం పట్టించుకోడు. అద్దిండ్లలో బుద్ధి పుట్టినట్టు చేర్చే, బాడగిండ్లలో బుద్ధి పుట్టినట్టు చేర్చి ఊరుకుంటారా? ఊరుకొండరు. ఈయన కూడా పరదేశంలోకి పోయినాడు, బుద్ధి పుట్టినట్టు చేయనికి ఏది లేదు. వాళ్ళు ఏం చెప్పినా కూర్చంటే కూర్చోాలా, లేయంటే లేయాలా, కూర్చంటే కూర్చోాలా, లేయంటే లేయాలా, అంతే. మాతో పాటు యుద్ధానికి రంటే పోవాలా. ఇలాంటి పనులు చేసుకుంటూ నేను దాసుని అంటున్నాడు. ఇంకొక మాట ఏం రాయబడిందంటే 29వ అధ్యాయము 8వ వచనములో ఇలాగ రాయబడినది, దావీదు, నేనేమి చేసి తిని, నా ఏళ్ళవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడునైన నా యందు తప్పేమి కనబడినని ఆకీసు అడిగాను. ఆకీసుని అడుగుతున్నాడు, నా ఏళ్ళవాడమైన రాజా అంటున్నాడు శత్రురాజును పట్టుకొని. నీకు ఏళ్ళవాడెవరు? దేవుడు. నీకు ఏళ్ళవాడెవరు? దేవుడు. బైబిల్లో సామెతల గ్రంథం 3వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడింది, నీ సమస్త ప్రవర్తన యందు ప్రభువు అధికారమునకు ఒప్పుకొనుము, ఆయనే నీ ప్రభువు, ఆయనే నీకు యజమానుడు, ఆయన అధికారానికి ఒప్పుకొనుము అని రాయబడింది. నీ ఏలినవాడు పాలకుడు ఎవరంటే దేవుడు. పోయి ఫిలిస్తీన్ల రాజు దగ్గరికి పోయి ఆకీసు అంటున్నాడు, నా ఏలినవాడా అంటున్నాడు, నీ దాసుని నేను అంటున్నాడు, నీ దాసుని అంటున్నాడు. అంటే బానిస బ్రతకడానికి నిర్ణయం చేసుకున్నాడు. నిన్ను రాజుగా చేయాలని దేవుడు ప్లాన్ చేసింటే, నేను దాసుని, నేను బానిసను, నా ఏలినవాడు అని శత్రువుల దగ్గరికి పోయి చేతులు కట్టుకొని వాళ్ళ దగ్గర ఇడుపున కూర్చున్నాడు. ఎవరు? దావీదు. ఇదల్లా ఎందుకు వచ్చింది? ఇలాంటి సిచ్యువేషను దావీదుకి ఎందుకు వచ్చిందంటే, దేవుణ్ణి వదిలిపెట్టినాడు, దేవుణ్ణి విడిచిపెట్టినాడు. తన సొంత ఆలోచనను, తన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని, సుబుద్ధి కలిగినోడు కదా, మంచి జ్ఞానం కలిగినోడు కదా, కాబట్టి సొంత బుద్ధిని ఆధారం చేసుకొని దేవుని విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా శత్రువుల రాజ్యంలో పోయి వాళ్ళ దేశము నుండి 16 నెలలు అక్కడ కాపురం ఉండి, నేను చూడు ఏం చేస్తాను ఇశ్రాయేలు ప్రజలను అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు అసహ్యపడినట్లు చేసినాడని గ్రంథంలో రాయబడింది. చూస్తారా? 27వ అధ్యాయం 12వ వచనంలో, దావీదు తన జనులైన ఇశ్రాయేలులు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసిన గనక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీసు దావీదు మాట నమ్మెను. సదాకాలము నాకు దాసుడుగా ఉంటాడని చెప్పి ఆకీసు అనుకుంటున్నాడంట. ఎవరి గురించి? దావీదు గురించి. ఇక్కడ ఆలోచన చేయండి,
దావీదు సింహాన్ని చంపినోడు, ఎలుగుబంటిని చంపినోడు, గొల్యాతును చంపినోడు, దేవుడు తోడుగా ఉన్నవాడు, యుద్ధములు చేసినవాడు. ఎవరు? దావీదు. మరి అలాంటి వాడు శత్రువు దగ్గర పోయి, బాంచత్, నీ బానిసను నేను, నువ్వు ఏ చెప్పినా ఇంటా అని చెప్పి బానిస బ్రతకడానికి నిర్ణయం చేసుకున్నాడు. అంటే దేవుణ్ణి విడిచిపెట్టినందుకు ఈ పరిస్థితి వచ్చింది. దేవుని మీద ఆధారపడితే ఈ పరిస్థితి రాదు. ఈ పరిస్థితి రాదు దేవుని మీద ఆధారపడినప్పుడు. దేవుని మీద ఆధారపడలే, ఆకీషు రాజు మీద ఆధారపడినాడు. అందుకని ఏం జరిగిందంటే 5 సర్దారులు ఫిలిష్తీయుల దేశం మీదకి, సౌలు మీదకి యుద్ధానికి పోతా ఉంటే సౌలు యొక్క సైన్యము, మన దావీదు యొక్క సైన్యము వెనక వచ్చున్నారంట. వీళ్ళతో పాటు 5 సర్దారులతో. వీళ్ళంతా చూసి వెనకొచ్చే వాళ్ళంతా ఎవరు అని ఆ మాట చూస్తాము. చూడండి, గ్రంథంలో చూస్తాము. 29వ అధ్యాయము 2వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను ఊహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనక తట్టున వచ్చుచుండిరి. ఫిలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషుని అడగగా అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యుద్ధ ఉండిన ఇశ్రాయేలు రాజైన సౌలుకు సేవకుడకు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యుద్ధ చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను. ఈ హెబ్రీయులు ఏల రావలెను. ఫిలిష్తీయులు ఆ సర్దారులు అంటున్నారు, మిగిలిన సర్దారులు 4 అంటున్నారు. ఏమంటున్నారంటే, ఈ హెబ్రీయులు దావీదు దగ్గర ఉన్న 600 మంది మనతో ఎందుకు రావాలి? వాళ్ళు చెప్పినారు, మన మధ్య చేరినాడంటే, మనతో ఉన్నాడంటే ఇశ్రాయేల్ రాజుతో ఎలాగ సమాధాన పడతాడు? మన వాళ్ళ యొక్క తలలను తీసుకొని పోతేనే కదా అక్కడ సమాధాన పడేది. దావీదుకు 10,000 జైలు, సౌలుకు 1000 జైలు అని పాట పాడింది ఎవరి గురించి? ఇతని గురించే కదా. ఏం తిక్కనా ఎర్ర నీకు? ఇతన్ని పంపించేయి, లేకపోతే మయంబడి రావాకన్నారు మిగిలిన 4 సర్దారులు. వెంటనే ఆకీషు దావీదు దగ్గర పోయి, నాయనా, మా వాళ్ళంతా నీ మీద ఇష్టం లేకుండా ఉన్నారు, నాకైతే నువ్వంటే నమ్మకమే, నీలేం తప్పేం లేదు, దోషమేం లేదు, అయితే వాళ్ళకి ఇష్టం లేదు కనుక నీవు ఇక్కడి నుంచి ఎక్కడికన్నా పారిపో, వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పినాడు. అన్నప్పుడు ఈయనేమంటున్నాడు, నా ఏళ్ళవాడా రాజా, నా ఎందు ఏం తప్పు ఉంది, ఏ దోషం ఉంది, నీకేమన్నా కీడు చేసినానా, నష్టం చేసినానా అని భంగపోతున్నాడు శత్రువును. నేను నీ యొద్ద కాలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు 16 నెలలైంది, ఎప్పుడైనా నీకు ఏ నష్టము చేయలేదే అంటున్నాడు. తర్వాత ఫిలిష్తీయులతో పోవాలని తన నిర్ణయం చేసుకున్నాడు. దేవుని ఆలోచన వేరు, దావీదు ఆలోచన వేరు. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడంటే వీళ్ళని వెనకకు పోయేటట్టు చేసినాడు. 3 రోజులు ఒక పట్టణానికి పోయి దోచుకోవడానికి అని పోయినారు వీళ్ళు 600 మంది. ఇజ్రాయేల్ ప్రాంతానికి చెందినటువంటి దేశానికి సంబంధించిన ఒక పట్టణం మీద దాడి చేసి ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ పోయింది. ఏమని పోయిందంటే 30వ అధ్యాయం 1వ వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులనేమి అలుపులనేమి అందులో ఉన్న ఆడువారినందరిని చెరపెట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడటయు తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి కొనిపోబడటై ఉండట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. వీళ్ళు తిరిగి వచ్చేసరికి సిగ్లకు వచ్చేసరికి ఏం చేసినారు, అమాలేకీయులు దండెత్తొచ్చి ఏం చేసినారు, మొత్తం దోసుకొని పోయినారు. ఇప్పుడు 16 నెలలు ఆకీషు దగ్గర ఉన్నప్పుడు ఆయన బలము, ఆయన సైన్యము, ఆయన మంది మార్బలము అంతా అండగా ఉన్నారు. ఎవరికి? దావీదుకు. ఇప్పుడు ఎవరున్నారు?
వెనకమ్మడున్నెళ్ళే తలా ఒక రాయి తీసుకున్నారు నేను చంపుతామని. వెనకమ్మడున్నెళ్ళే చంపుతామని రాళ్ళు తీసుకున్నారు. ఎవరిని? దావీదును. ఇప్పుడు ఒంటరైనాడు, ఏకాకైనాడు. ఒంటరైనప్పుడు ఏ దిక్కు తెలియనప్పుడు ఎవరు దిక్కు అవుతారు? అప్పుడు దేవునికి వెళ్ళి చూసినాడు. 16 నెలల తర్వాత ఎవరికి వెళ్ళి చూసినాడు? దేవునికి వెళ్ళి చూసినాడు. దేవునికి వెళ్ళి చూసి ఒక మాట అంటా ఉన్నాడు 6వ వచనంలో. ఏమంటున్నా అంటే చివరిలో, దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎవరికి వెళ్ళి చూస్తున్నాడు? దేవునికి వెళ్ళి చూస్తున్నాడు. సౌలు తరిమేటప్పుడు కూడా ఎవరికి వెళ్ళి చూడాలా? దేవునికి వెళ్ళి చూడకుండా ఫిలిష్తీయుల దేశంకి వెళ్ళి చూసి ఆకీషు రాజు దగ్గర పోయి శరణు కోరినాడు. 16 నెలలు పక్కలో ఉన్నాడు. లైన్ తప్పినాడు దావీదు. లైన్ తప్పితే దేవుడు ఏం చేసినాడు? 600 మందిని, వాళ్ళ పిల్లలను, వారి భార్యలను, వాళ్ళకు సంబంధించిన సమస్తాన్ని అమాలేకులు వచ్చి ఏం చేసినారు? మొత్తం చెరలోకి తీసుకుపోయినారు. అప్పుడు దేవుని దగ్గర పోయి అడుగుతున్నాడు, ప్రభువా 16 నెలలు దూరమైనా నాయన, నీకు బైబిలే చదవాలా, ప్రార్థనకే రాలే, మందిరానికే రాలే, అన్నీ ఎగరగొట్టినాను, బుద్ధి లేకుండా లోకంలో తిరిగినాను, ఆ ఫిలిష్తీయులంబడి తిరిగినాను. ఫిలిష్తీయులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు. వాళ్ళంబడి ఉన్నాను నాయన, పొరపాటైంది, క్షమించు అని చెప్పి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. అక్కడ అంటాడు, ఏ పోదు తెమ్మని తెప్పించుకొని దేవుని యొద్ద విచారణ చేయగా నా ప్రజలను నేను దక్కించుకుంటానా లేదా అని చెప్పి విచారణ చేసినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నీ ప్రజలందరినీ దక్కించుకుంటావు, నీ భార్యలు, నీ పిల్లలను అందరినీ దక్కించుకుంటావని చెప్పినాడు. ఇంకా దేవుడు ఎప్పుడైతే అభయం ఇచ్చినాడో వెంటనే బయలుదేరినాడు. వాళ్ళ తిరిగి తెచ్చుకోవడానికి బయలుదేరితే మార్గ మధ్యములో ఒక మనుషుడు ఒక ఐగుప్తీయుడు అమాలేకునికి దాసుడుగా ఉన్నాడు. ఈ ఐగుప్తీయుడు జబ్బు చేసింది, లేదా దెబ్బలు తగిలినాయి, అందుకని అక్కడనే పడేసిపోయినారు. బతికింటారా లేకపోతే అక్కడనే ఉండని చెప్పి పడేసిపోయినారు. 3 రోజులు అన్నం నీళ్ళు లేవు ఆ యవనస్తునికి, ఐగుప్తీయునికి. ఇప్పుడు దావీదు బయలుదేరిపోతా ఉంటే దారిలో వాడు కనపడినాడు. ఇప్పుడు మనసు మారింది. ఎవరికి? దావీదుకు. అయ్యో ఎవరో పడిపోయినారే, వాళ్ళకి ఇంత అన్నం పెట్టరా, ఇంత నీళ్ళు ఇయ్యరని చెప్పి దావీదు తన ప్రజలకు చెప్పినాడు. తన ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళలో ఒకడు పోయి కనుక్కున్నాడు, ఎవరు ఎక్కడ ఏమిటి కానీ. అయ్యా, సిగ్లకు పట్టణాన్ని మేమే తగలబెట్టింది అన్నాడు. మీరేనా? అది మా పట్టణమే అన్నాడు. వాయప్ప మీ పట్టణమా? అట్లయితే నన్ను చంపాకర్రి అన్నాడు. నిన్నేమనము, నీకు ఆహారం పెడతాము, అంజూరలు, ద్రాక్షలు, ఇంత నీళ్లు అన్నీ ఇచ్చాము, అయితే వాళ్ళు ఎక్కడ పోయినారో మాకు దారి చూపిస్తాలన్నారు. మీరు సంపనని మాట ఇచ్చే మీకు దారి చూపించా అని చెప్పినాడు. ఆ ఐగుప్తీయుడు దారి చూపించినాడు. ఎవరికి? దావీదుకు. దావీదు దగ్గర ఉన్న సైన్యానికి 600 మందికి దారి చూపిస్తే ఈతడు దారి చూపించింటే వీళ్ళు పోయి తమ వారిని అందరినీ తిరిగి దక్కించుకున్నారని లేఖనాలు రాయబడింది. కొద్ది నిమిషాలు ఆగి ఇందులో ఒక మాట ఆలోచించేద్దాం. 29వ అధ్యాయం 3వ వచనంలో ఈ హెబ్రీయులు ఏల రావలెను అని రాయబడింది. వీళ్ళు హెబ్రీయులని ఎట్లా గుర్తించినారు ఫిలిష్తీయులు? వీళ్ళు హెబ్రీయులు అని చెప్పి ఎట్లా గుర్తించినారు? ఫిలిష్తీయులు సర్దార్లకు ఎట్లా తెలిసిపోయింది వీళ్ళు హెబ్రీయులు ఎందుకు మనతో రావాలని? దావీదు హెబ్రీయుడే, దావీదు దగ్గర ఉన్న వాళ్ళంతా హెబ్రీయులే, ఇశ్రాయేలు ప్రజలే. మొత్తం ఇశ్రాయేలు ప్రజలకున్న పేర్లలో హెబ్రీయులు అనే పదం ఉంది అన్నమాట. ఈ హెబ్రీయులు మనతో ఎందుకు రావాలి అని. ఇక్కడ హెబ్రీయులు అనే దాని మీద ఇంతకుముందు యూట్యూబ్లో వాక్యం ఇంతకుముందు చెప్పిన నేను.
ఒక 40 ప్రసంగాలు డిలేట్ అయినాయి ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ వాక్యం. హెబ్రీయులు అంటే క్రైస్తవులు అని. అర్థమవుతుందా? క్రైస్తవుడు ఏ స్థలమందుండినను ఎక్కడ ఉండినను తన పద్ధతి మార్చుకోడు. క్రైస్తవుని దగ్గర ఏముంటుంది? మందిరానికి వచ్చే వాళ్ళ దగ్గర ఏముంటుంది? ఇంకా అట్లా అడగాల, అంత వివరంగా చెప్పాలా మీకు. మందిరానికి వచ్చే వాళ్ళ దగ్గర చేతులు ఏముండాలా? బైబిల్ ఉండాలా, పాటల పుస్తకం ఉండాలా లేదా? బైబిల్ పాటల పుస్తకం పట్టుకొని వస్తున్నాము రోడ్డంబడి అంటే ఆ రోడ్డు మీద పోయే వాళ్ళు మనకెళ్ళి చూసి ఏమంటారు? వీళ్ళు ప్రార్థనకు పోయేవాళ్ళు అంటారు, వీళ్ళు చర్చికి పోయేవాళ్ళు అంటారు. మన దగ్గర బైబిల్ లేదు, పాటల పుస్తకం లేదు, ఏం లేదు. మనం పోతా ఉంటే మనల్ని ఏమంటారు? వీళ్ళేళ్ళు పని పోయేటోళ్ళు కూలి పని పోయేటోళ్ళు అనుకుంటారు. అట్లా అనుకోవడం మేలా? వీళ్ళు ప్రార్థన పోయేటోళ్ళు అని అనుకోవడం మేలా? ఏది మేలు? వీళ్ళు ప్రార్థనకు పోయేవాళ్ళు అంటే దేవునికి మహిమ. లేదు, వీళ్ళు కూలి పనికి పోయేటోళ్ళు, పొలంలోకి పోయేటోళ్ళు, ఊర్లోకి తిరిగేటోళ్ళు, ఫ్రీ బస్ వచ్చింది కాబట్టి ఊరికే తిరుగుతూ అంటారు అక్కడిక్కడ అని అంటే ఏం పెద్ద దేవునికి మహిమ ఏం రాదు. ఇప్పుడు బస్టాండ్లలో కిక్కిర్స్ ఉన్నారంట జనాలు. ఏ బస్సు చూసినా కిక్కిర్స్ ఉన్నారు. ఏం అక్క ఎక్కినామంటే టైంపాస్కి వస్తాము, ఊరికి ఇంటికాడ ఆకలి కావడంలే, 2 టిప్పులు అట్లా పోయి వచ్చే టైం అవుతుంది, ఇండ్లు చేరవచ్చు. ఫ్రీ కదా, ఏం తిరుగుతా అంటే ఏం తప్పేముంది? నేను ఒకసారి హైదరాబాద్ పోయిన 91లో. అప్పుడు ఫ్రీ పాస్ తీసుకోవాలి, సిటీ తిరగాలంటే పాస్ తీసుకోవాలి. 10 రూపాయలే అప్పుడు 91లో. హైదరాబాద్ తిరగనికి 10 రూపాయలు కడితే ఒక టికెట్ ఇస్తారు. పొద్దున నుండి సాయంత్రం దాకా, రాత్రి 11 దాకా తిరగవచ్చు బస్సులో. ఎంతసేపు అయినా బస్సులోనే తిరుగుతుండొచ్చు ఇంకంతే. ఇప్పుడు అది 200 అయింది టికెట్. బస్సు ఫ్రీగా తిరిగేది 200 కట్టితే ఇంకా ఆ దినం అలా తిరగవచ్చు అన్నమాట. ఇక్కడ మందిరానికి వస్తున్నారంటే వాళ్ళ చేతులు ఏముండాలి? బైబిల్ ఉండాలి, పాటల పుస్తకం ఉండాలి. వీళ్ళను క్రైస్తవులు అంటారు. మరి హెబ్రీయులు అంటే వీళ్ళని ఏమంటున్నారంటే వీళ్ళు క్రైస్తవులే. వీళ్ళ వేషధారణ కానీ, అంటే వస్త్రధారణ కానీ, వీళ్ళ మాట తీరు కానీ, వీళ్ళ ప్రవర్తన కానీ భౌతికంగా క్రైస్తవులుగా కనపడుతున్నారు. దావీదు దగ్గర ఉన్న 600 మంది భౌతికంగా, శారీరకంగా మన కండ కనపడేటట్లు వాళ్ళ పరిస్థితి వచ్చే వీళ్ళు హెబ్రీయులు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు ప్రార్థన పోయేటోళ్ళు అనే లెక్క ఉంది. నిజంగా ప్రార్థన పోయే వాళ్ళంతా పరలోకం చేరుతారా? స్కూలుకు పోయి బడికి పోయిన వాళ్ళంతా పాస్ అవుతారా? కాలేజీకి పోయిన వాళ్ళంతా పాస్ అవుతారా? అందరు పాస్ అవుతారా? ఎవరు పాస్ అవుతారు? చదువుకున్న వాళ్ళు పాస్ అవుతారు. మందిరానికి వచ్చిన వాళ్ళంతా పరలోకం పోతారా? అంటే ఎవరు భయము భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపుతారో, ఎవరైతే లోబడి ఉంటారో, ప్రేమ కలిగి, సత్యం కలిగి, యథార్థత కలిగి, దేవుని వాక్యానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ నడుస్తూ ఉంటారో అలాంటి వారు ఎక్కడ పోతారు? పరలోకం పోతారు. మరి వీళ్ళు ఇలాంటి భౌతికంగా చూసే హెబ్రీలు క్రైస్తవులు. కానీ దావీదు దగ్గర ఉన్న వాళ్ళ గుణం ఎట్లా మారిపోయిందంటే దేవునికి దూరం కావడం వలన ఇశ్రాయేలు ప్రజలకే శత్రువులైనారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలే, వాళ్ళు హెబ్రీలే. గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవునికి క్రైస్తవుడు ఎప్పుడు సహాయం చేయడు. సౌలు రాజు క్రైస్తవుడు, దావీదు క్రైస్తవుడు. ఇట్లా చెప్పుకుందాం. సౌలు రాజు ఎవరు? దేవుని చేత అభిషేకం నొందినవాడు, క్రైస్తవుడు. దావీదు ఎవరు? దావీదు కూడా దేవుని చేత అభిషేకం నొందినవాడు, క్రైస్తవుడు. ఒక క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవుని తరుముతున్నాడు చంపడానికి. తరుముతున్నాడా లేదా? సహాయం చేసినాడా సౌలు దావీదుకు? ఇంకా దావీదే సహాయం చేసుకుంటూ వచ్చినాడు. ఎవరికి? సౌలుకు. సహాయం చేసిన దాన్ని మర్చిపోయి ఇప్పుడు దావీదును కీడు చేయడానికి, అపకారం చేయడానికి తలపెట్టినాడని చెప్పి గ్రంథంలో చూస్తున్నాం.
అది 1996 సంవత్సరం. 1996. 95లో దేవనగర్లో చేరినాను నేను, ఇండ్లు కట్టుకొని. 96లో కిరాణం షాప్ పెట్టుకున్నాను షట్టర్ రూమ్లో. ఆ దినాలలో ఆర్థిక పరిస్థితులు బాగా లేవు, చాలా ఇబ్బంది అన్నమాట. ఒక 200 300 బాడుగ కట్టుకొని కూడా పెద్ద ఇబ్బంది ఆ దినాల్లో. ఎవరు నమ్మి మనకు అప్పు ఇవ్వలేదు. మంచాల కట్ట శంకరెడ్డి అని ఉండే దేవనగర్లో. 96లోనే 5 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నాడు. 10,000 రూపాయలు తీసుకొచ్చుకుంటే నెల 500 కట్టాలి వడ్డీ. ఎంతకు? 10,000కు. 96లో, ఇప్పుడు కాదు, 96లో అని మా బావ చూసి వేరే వాళ్ళ దగ్గర 2 రూపాయలు తెప్పించినాడు, అది కట్టుపో అని. సర్లేని చెప్పి తెచ్చుకొని కట్టినా. తర్వాత అంగడి అమ్ముకోవడానికి సరుకులు లేవు, మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకోవడానికి కూరగాయలు లేవు, అంగట్లో సరుకులు లేవు. ఇవన్నీ తెచ్చి పెట్టుకోవాలంటే ఏం కావాలి మనకు? డబ్బు కావాలి. డబ్బు కావాలా? ఎవరిస్తారు ఏం కథ అని ఆలోచన చేస్తూ ఉంటే ఆ బజార్లోనే ఒక ముసలాయన ఉన్నాడు, సాహెబ్, బంకు సాహెబ్. ఏమయ్యా చాలా ఇబ్బంది పడుతున్నావు అన్నాడు. ఏం లేదు పెద్దయినా, అంగట్లో సరుకులు లేవు, ఏమి లేవు, కూరగాయలు కూడా లేవు, డబ్బులు కావాలా, ఎవరైనా ఫైనాన్స్ ఇస్తారేమో చెప్పు, తీసుకుంటా అన్నా. చూడు, నేను ఇప్పించగాని నువ్వు నమ్మకంగా కట్టుకోవాలా అన్నాడు. నువ్వు ఇప్పియ్యా ముందు అని చెప్పిన. 5,000 రూపాయలు ఇప్పించినాడు. రోజు 50 రూపాయలు కట్టాలా, 100 రోజులు కట్టాలా. చెట్టి దగ్గర సాయిబాబా నగర్లో గెలివి గోపాల్ అని ఉన్నాడు. 5,000 రూపాయలు ఇప్పించినాడు. రోజు 50 కట్టాల. రోజు స్కూటీ వేసుకొని వచ్చాడు అంగడికాటికి, బుక్కు పెట్టింటాడు, త్యా రోజు తీసుకుపోతాడనమాట. 5,000 రూపాయల సరుకుతో ఆ మనుషుడు 5 లక్షల రూపాయల సరుకు ఇచ్చినాడు అంగడికి. ఎవరు? సాహెబ్ కాదు, గెలివి గోపాలు సిట్టి. అది హోల్సేల్ అంగడి అన్నమాట, అన్ని అంగళ్ళకు సరుకులు అంటాడు. 5,000 రూపాయలతో నేను పని ప్రారంభిస్తే దారి చూపించింది సాహెబ్. నాకు సహాయం చేసుకుంటూ వచ్చింది అన్యుడు శెట్టి. చర్చికి పోతున్నాను, చర్చిలో వీడు ఎక్కడప్ప అడుగుతాడని చెప్పి మోకాలు తప్పించుకొని పోతున్నారు. మళ్ళా వందనాలన్నా మంచిగా మాట్లాడతారు, మంచి ప్రేమ చూపినట్టు నటిస్తున్నారు, కానీ క్రియలు లేవు. నేను అన్నాను, మామూలుగా నంద్యాల మీటింగ్ చర్చిలో కూడా చెప్తుంటాను నేను, క్రైస్తవునికి క్రైస్తవుడే శత్రువు. స్త్రీకి శత్రువు ఎవరు? స్త్రీనే. ఒక అన్యుడు సహాయం చేసినాడు. ఆయన అంటాడు, దాస్, నీ మాదిరి డబ్బు ఇచ్చేవాడిని నేను ఇచ్చిన వాళ్ళల్లో ఎవ్వరు లేరయ్యా నీలాగా పర్ఫెక్ట్గా కట్టేటోళ్ళు అన్నాడు. మధ్యరాత్రి ఫోన్ చేయి, నీ ఇంటికి నేను తీసుకొచ్చా అన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, కామినేనిపల్లె మేర్వ రామసుబ్బారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి కొడుకు సోమశేఖర్ రెడ్డి అని. దాస్, నేను ఎవ్వరికీ ఇంతవరకు నేను ఎవరిని నమ్మలేదు, ఎవరికి ఇవ్వలేదు. నీ దగ్గర నేను పెట్టుకున్నానంటే నాకు కుటుంబానికి ఖర్చులకు వాటికి వీటికి వచ్చాది కాబట్టి నీకు ఎంత కావాలని తీసుకోబో, మధ్యరాత్రి వచ్చిన నేను ఇస్తా అంటాడు. ఎందుకు ఇవి చెప్తున్నానంటే, ఒక క్రైస్తవుడు తన సాక్ష్యాన్ని కోల్పోతే దేనికి పనికిరాడు, దేనికి పనికిరాడు. కాబట్టి పైకి క్రైస్తవులాగా కనబడచ్చు కానీ నటించకూడదని చెప్పి గ్రంథంలో రాయబడింది. నటించకూడదు. ఇంకొక ఆమె కేఎన్హెచ్ హాస్టల్లో వార్డన్గా ఉంది. ఆమె అమ్మగారు అని పిలిచండి ఆమెను. ఆ గర్ల్స్ కల్లా కాపలాగా ఉంటుంది, హెడ్ అన్నమాట వాళ్ళకల్లా. ఆమె పేరు ముచ్చుమరి పెద్దక్క. ఓసారి అవసరం పడి
అమ్మా ఇట్లా డబ్బులు కావాలి, ఒక 30,000 వేరే ఎమర్జెన్సీ అవసరం పడిందంటే రాత్రి 10 గంటలప్పుడు వర్షంలో పైటసరి కప్పుకొని ఇంటికాటికి వచ్చింది డబ్బులు తీసుకొని. దాస్ నీ కాడ ఎక్కడ పోవు పట్టు అని చెప్పి. ఇప్పుడు చనిపోయింది, ఆమె లేదు. ఆమె కుమారుడు ప్రతాప్ స్నేహ ఫోటో స్టూడియో అని చెప్పి పెద్ద చర్చికి దగ్గరలో ఉంది, ఎల్ఐసి పక్కన ఉంది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అన్యులు మన పట్ల చూపే ప్రేమ వేరు, క్రైస్తవుల పట్ల ప్రేమ చూపరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అన్నాడు, వెంటాడుడి అన్నాడు. మంచితనము, ప్రేమ ఇవి కలిగి ఉండాలంటున్నాడు. కాబట్టి దావీదు సౌలు మీద ఏం చూపినాడు? ప్రేమ చూపినాడు. దావీదు సౌలు మీద ప్రేమ చూపినాడు, ఉపకార బుద్ధి చూపినాడు, మేలు చేసుకుంటూ వచ్చినాడు. కానీ సౌలు మాత్రము దావీదుకు కీడు చేసుకుంటూ వచ్చినాడు. ఈ మధ్యన అది 2008 లేదా 6 అనుకుంటా, 2008లోనే 9లోనో ఒక యాక్సిడెంట్ జరిగింది. పిలిమతి పోయి వచ్చంటే ఒక సహోదరుడు యాక్సిడెంట్ జరిగింది. కింద పడి కోమాలేకపోయినాడు. కింద పడి కోమాలేకపోతే కర్నూలు పెద్ద ఆసుపత్రిలో వేస్తే ముఖం నిండా శరీరం నిండా లావు ఈగలు, నల్ల ఈగలలో చుట్టుకున్నాయి. అతన్ని పలకరించే నాదుడు లేడు, అతన్ని చూసుకునే దిక్కు దివానం లేదు. అంతకంటే ఒక 10 రోజుల ముందర చిందుకూరు లేదా తిరుపాడులో ఉన్నటువంటి రాజకుమార్ అనే వ్యక్తి ఎడ్ల బండి మీద ఒడ్ల మూటలు వేసుకొని పోతా ఉంటే కొడతమది టర్నింగ్ దగ్గర ఆ బండి బస్సు కొట్టి అతడు కోమాలెగిపోయినాడు. కోమాలెగిపోయి 3 దినాలకే చనిపోయినాడు. యవనస్తుడు రాజకుమార్ అని చర్చికి వచ్చేవాడు, పోలూరు చర్చికి. ఆ జరిగిన 10 రోజులకే ఇతనికి జరిగింది పులిమంది రూట్లో. ఇతడు కూడా కోమాలెగిపోయినాడు. కోమాలెగిపోతే ఇంకొక సహోదరుడు ఉన్నాడు, ఎలగలపల్లె మనిషి ఇజికి అని. దాస్ అతని పరిస్థితి బాగాలేదు, ఎవరేం పట్టించుకోలేదు, ఎవడే కానీ రూపాయి సహాయం చేయలేదు. నువ్వు ఒక ఆలోచన నేను ఒక ఆలోచన చెప్తా, దాని ప్రకారం నువ్వు సరే అంటే నేను సరే అంటా అన్నాడు. ఏమి చెప్పు ఆలోచన అన్నా. అంటే డిపో మేనేజర్ కాటికి పోయి ఒక లెటర్ తీసుకొస్తాను, ఆ లెటర్ తీసుకొని హైదరాబాదులో తార్నాక అనేటువంటి ప్రాంతంలో ఆర్టీసీ వాళ్ళకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది పెద్దది, ఆడి గిన తీసుకొని పోతే సహోదరుని తీసుకొని పోతే బ్రతుకుతాడు, ఈడైతే ఎవడు పట్టించుకోలేదు అని చెప్పినాడు. ఇంకా అలాంటి ఆలోచన ఉంటే ముందు లెటర్ తీసుకురాపో అన్నా. లెటర్ తీసుకొచ్చినాడు. రాత్రి 10 గంటలప్పుడు ఇంటికాటికి వచ్చి మాట్లాడితే తెల్లవారుజామున 5 గంటలకు నేను సిద్ధపడి కర్నూలుకి ఫస్ట్ బస్సులో ఇద్దరం ఎక్కిపోయినా. పోయి 6-6:30కు అంబులెన్స్ మాట్లాడుకొని 12:30కు హైదరాబాద్ తీసుకుపోయినాం. ఆయనను ఆయన భార్య ఇంకెవ్వరు లేరు ఆడ. పోయేటప్పుడు 5,000 రూపాయలు జోలో పెట్టుకొని పోయినా, అవసరానికి ఏదైనా తగులుతుందని చెప్పి. ఈరోజు ఆ మనుష్యుడు అంటున్నాడు, ఏమంటున్నా అంటే, ఎవరయ్యా నువ్వు? ఎవరు నువ్వు పాత్ర కోసము రొట్టె కోసం పంచాకు, మేమే ఉన్నామిడ అన్నాడు. ఒక మనిషినికి మనం అభ్యంతరంగా ఉండకూడదని చెప్పి ఊరుకున్నాను. ఆ మనుషుడు అంటున్నాడు, మీరు ఎందుకు ఇస్తున్నారు వాక్యము అంటున్నాడు. ఆ మనుషుడు అంటున్నాడు, అంటే చేసిన ఉపకారాన్ని మేలును మరిచి ఏం చేస్తున్నారు? కీడు. ఇప్పుడు సౌలు దావీదుకు సౌలు దొరికినాడా లేదా? గుహలో దొరికినాడా లేదా? ఆయన దగ్గర ఉన్న మనుషులు అంటున్నారు, నువ్వు ఊరికే అయిపోర్రు అని అంతే చాలు, మేము చూసుకుంటాం మొత్తం అన్నారు. అతి కాదరా నాయన, దేవుని చేత అభిషేకం నొందిన వారిని ఎవడు చంపకూడదు, ముట్టకూడదు. దేవుడే మొత్తుతాడు, మనము జోక్యము చేసుకోకూడదు అన్నాడు. అలా అంత కీడు చేస్తున్నా కానీ నువ్వెందుకు లేస్తున్నావు? రొట్టె ఇవ్వడానికి
ఎందుకు చెప్తున్నావు ఇక్కడ వాక్యం అనడానికి? ఇన్ని ఆటంకాలు చేస్తానే నేను సైలెంట్గా ఉన్నా. ఎందుకు సైలెంట్గా ఉన్నా అంటే దావీదు అన్నాడు దేవుడే చూసుకుంటాడు అన్నాడు. సౌలుని ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. నేను కూడా దేవునికే చెప్పిన, నువ్వే చూసుకోవాలి, నేను కాదు. ఆ రోజు బ్రతికించి గడ్డకేసింది నువ్వే, ఈరోజు శత్రువుగా మారి ప్రవర్తించండి అతడే. ఏమన్నా బాగుపడినారంటే ఏమి లేదు, జీరో, ఏమి లేదు, జీరో. కానీ ప్రతి ఒక్కడు అట్టనే తయారైనాడు. అక్కడున్న లిస్టు కింద చెప్తే మొత్తం అట్టనే తయారైనారు, మొత్తం శత్రువులుగానే ఉన్నారు. ఎందుకు శత్రువులుగా ఉన్నారంటే యథార్థవాది లోక విరోధి అన్నాడు. ఉన్నమాట అంటే ఉండు రచి రాదన్నారు, ఉన్నమాట అంటే ఉండు రచి రాదన్నట్టు. యథార్థవాది ఎవరికి ఇష్టము? దేవునికి. సత్యవర్తనులు ఎవరికి ఇష్టము? దేవునికి. సత్యము మాత్రం మింగిచ్చినట్లుంటుంది జనాలకు. సత్యం చెప్పర్రా, సత్యం చెప్పర్రా, బాగుపడతారు, బ్రతుకుతారు, దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే సత్యాన్ని చెప్పడానికి నోరు ముందుకు రాదు మాట్లాడనీకి. అదే అబద్ధాలు చెప్పనీకైతే ఎన్నైనా మాట్లాడుతుంది నోరు. కాబట్టి హెబ్రీయులు అంటే ఎవరు? క్రైస్తవులు అని బైబిల్లో ఆదికాండము 14వ అధ్యాయంలో 12వ వచనములో రాయబడింది. హెబ్రీయుడైన అబ్రహాము అని రాయబడింది. అబ్రహాం ఎవరు? హెబ్రీయుడు. హెబ్రీయుడు అంటే మరణంలో నుండి జీవములోనికి దాటినవాడు అని. దేంట్లో నుండి? మరణంలో నుండి జీవంలోనికి దాటినవాడు అని. ఇంకొక బాగా అర్థం చేసుకోవాలంటే అవతల ఒడ్డు నుండి యువతల ఒడ్డుకు చేరినవాడు అని. అవతల ఒడ్డు నుండి యువతల ఒడ్డుకు చేరినవాడు అని అర్థం. ఒకప్పుడు లోకములో ఉన్నాము, లోకములో నుండి ఎవరిలోకి వచ్చినాం? మనము యేసు ప్రభులోకి వచ్చినాం. చీకటిలో నుండి వెలుగులోకి వచ్చినాం. కాబట్టి మనం వెలుగు సంబంధమే, పగటి సంబంధమే తప్ప చీకటి సంబంధము కాదని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి అబ్రహాముకు పెట్టిన పేరు హెబ్రీయుడు అని రాయబడింది. 14వ అధ్యాయం ఆదికాండం 12వ వచనంలో హెబ్రీయుడైన అబ్రహాము దగ్గరికి ఒక పడుచువాడు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా మీ బంధువులను ఎవరో చెరువులోకి తీసుకొని పోయినారు సోదమ గోమరులు అంటే అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. తర్వాత నిర్గమాకాండము 2వ అధ్యాయము 5వ వచనంలో 7వ వచనంలో ఒక మాట రాయబడింది. ఫరో రాజు యొక్క కుమార్తె నైలు నది ఒడ్డున ఆమె చెలికత్తలు స్నానం చేయనీకి లేదా ఈత కొట్టనీకి అక్కడ పోయినప్పుడు జంబుపెట్టెలో ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉండడం గమనించినారు. ఆ జంబుపెట్టె మూత తీసి చూసినప్పుడు అతడు దివ్యసుందరుడైనట చూచి అనే మాట అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో 22వ వచనంలో రాయబడింది. ఆ పిల్లవాడిని చూస్తానే ఫరో కుమార్తె ఒక మాట చెప్పింది, వీడు హెబ్రీల పిల్లలలో ఒకడు అని చెప్పింది. హెబ్రీల పిల్లల్లో ఒకడు అంటే మీకేమర్థమవుతుంది? మోషేను పిల్లవానికి ఉన్నప్పుడు చూస్తానే వీడు హెబ్రీయుడు అని చెప్పింది ఫరో కుమార్తె. క్రైస్తవ పిల్లలకు నుదట మసిబొట్టు, దవడకు మసిబొట్టు, పాలగాజులు, అరికాలకు బొట్లు ఇవన్నీ పెట్టినాడంటే పక్క హిందువు అని అర్థము. కాలికి నల్లదారము, చేతికి ఎర్రదారము, మెడల తాయెత్తు ఇవన్నీ పెట్టుకున్నారంటే ఏమని? ఒరిజినల్ క్రైస్తవులు కాదు, ఇల్లు పక్క హిందువులని. హెబ్రీల పిల్లలలో ఒకడని ఎట్లా గుర్తించింది ఆమె? ఎవరిని? పిల్లవాడుగా 3 నెలల పిల్లోడు ఎవరు? మోషే. పిల్లోని చూస్తేనే ఆ శరీరం మీద ఏమీ లేవు, ఆ శరీరం మీద ఏమీ లేవు. ఐగుప్తీలకు అన్నీ ఉన్నాయి, పాంపొమ్మ ఉంది, రూపాయి పిల్ల కూడా కట్టుకున్నారు మొలతాడకు. వాళ్ళ పిల్లలకు అన్నీ ఉన్నాయి, బొట్లున్నాయి, అన్నీ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఎవరికి? ఐగుప్తీల పిల్లలకు అన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి. క్రైస్తవ పిల్లలకు ఏమీ లేవు. తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చినారు, పోయేటప్పుడు దిగంబరిగా పోతారన్నట్లు ఉండాల. ఇప్పుడేమైందంటే లోకస్తుల కంటే క్రైస్తవులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకు మించి వేషధారణ చేస్తున్నారు.
ఈ విధంగా ఖండించేవాడు, బుద్ధి చెప్పేవాడు ఒక్కడు లేడు నేటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో. చాలాసార్లు చెప్తుంటాను, ఒకడు మట్టసంగా అరకాలకు మసిబొట్టు పెట్టుకొని రొట్టె కోసం లేచినాడు. ఇంకా వాడిని ఏమనాలా నేను? రొట్టె కోసం స్తుతులు చెల్లించన్నాడు మసిబొట్టు పెట్టుకొని. ఇంకొక 2-3 సహోదరులు నల్ల తాళ్ళు కట్టుకొచ్చుకొని రొట్టెల పాలు పొందుతున్నారు. పాదాల పైన మెడిమలకు నల్లవి దారాలు చుట్టుకున్నారు. ఇవేందా అంటే మా వాళ్ళు కట్టినారన్నా. ఏంది? దారాలు, బొట్లు, ఇవన్నీ ఉన్నాయంటే పక్క హిందువులని. ఏది లేదంటే ఏ సిదుగు లేదు. మేము ముగ్గురం ఉన్నాం కదా. సువార్తకు జోలూపిన, రాజన్నకు జోలూపిన, మా సువార్తమ్మ ఊపింది. మాకు ఎన్నడే కానీ జిట్టి తగిలినా, ఏది తగిలినా, జ్వరం వచ్చినా, ఏది వచ్చినా శరీరం మీద తాడు కూడా ఉండదు. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నేను ముక్కు నచ్చాలకు, చెవు నచ్చాలకు, మెడలు ఒకటి, కాలికి ఒకటి, గొంతుకు ఒకటి, రకరకాలుగా కట్టుకుంటున్నారు. తాయెత్తులు, కానకాయలు కట్టుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఏమింటే ఇట్లా అయిపోయింది సమాజం. ఇంక వీళ్ళని పట్టుకొని వీళ్ళు క్రైస్తవులు అంటే ఎట్లుంటుంది? ఏం తేడా లేదు. మీరు సినిమాలు చూస్తున్నారు, మేము సినిమాలు చూస్తున్నాం. మీరు కొట్లాడుతున్నారు, మేము కొట్లాడుతున్నాం. మీకు మాకేం తేడా ఉంది? మిమ్మల్ని ఎవరు అంటారు నా క్రైస్తవులని అన్నారు. అట్లా అన్నారనుకో లోకంలో నెల్లు, దేవుని నామానికి ఏమొస్తుంది? మహిమ రాదు. దేవుని నామానికి అవమానం తెచ్చిన వాళ్ళం అవుతాం. రోషంగా బ్రతకాల క్రైస్తవుడు అంటే ప్రత్యేకంగా ఉండమన్నాడు. మూర్ఖులైన తరుమ వారికి వేరై రక్షణ పొందమన్నాడా? కలిసిపోండి అన్నాడా? వేరుగా ఉండి. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఉన్నాడు. వీళ్ళ యొక్క విధులు వాళ్ళ యొక్క విధులు వేరుగా ఉన్నాయి. వాళ్ళు పొద్దున్న లేస్తే ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుకుంటారు, మందిరానికి పోతారు, భయం కలిగి ఉంటారు, భక్తి కలిగి ఉంటారు. వాళ్ళు యూదులు అని చెప్పినారు మొర్దెకై గురించి. మన మాదిరి ఇల్లు రారయ్యా, మనతో పాటి మనంబడి తిరగరిల్లు. వాళ్ళ విధులు వేరుగా ఉన్నాయి. ఏమి ఆ జాతి ప్రత్యేకత ఏంది అని చెప్పి కనుక్కొని ఇలాంటి జాతి వాళ్ళను మనం బ్రతకనీయకూడదని చెప్పి శాసనం చేయించినాడు హామాను. నేడు ప్రజెంట్ టుడే ఈరోజు అదే జరుగుతూ ఉంది ప్రపంచంలో. నైజీరియా దేశంలో దాదాపు 80,000 మంది క్రైస్తవులను బూచకోత కోసినారు. ఎన్ని వేల మంది? 80,000 మంది. మామూలుగా కాదు. పెట్టెలు బేడిసినారు. యూట్యూబ్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. నైజీరియా దేశంలో ఎందుకు అలాంటి పని చేస్తానంటే క్రైస్తవులంటే ఇష్టం లేదు. నేటి సమాజంలో భారతదేశంలో కూడా క్రైస్తవులంటే ఇష్టం లేదు. క్రైస్తవులు ఎన్నడే కానీ మిగతా జాతుల వాళ్లకు, మిగతా ప్రజలకు కీడు చేసేవాళ్ళు కాదు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. సమాజాన్ని బాగు చేసేవాళ్ళు, చెడిపోకుండా, భంగం కాకుండా మంచి జీవితం జీవించండి, భయము భక్తి కలిగి ఉండండి, కుటుంబాలను కాపాడుకోండి, దేవుడు చెప్పినట్లు బ్రతకండి అని చెప్పి క్రైస్తవులు బోధ చేస్తారు తప్ప తాగండి, తందనాలు ఆడండి, దొల్లాడండి, కుటుంబాలను రోడ్డు పాలు చేసుకోండి అని బోధలు ఎవరు చెయ్యరు. దేవుణ్ణి నమ్మండి, విశ్వాసం ఉంచండి అని చెప్తారే తప్ప భంగమైపోరని చెప్పి ఏ బోధకుడు చెప్పాడు. కాబట్టి గ్రంథంలో చూస్తూ ఉన్నాము, దావీదు దగ్గర ఉన్న వాళ్ళంతా ఎవరు? హెబ్రీలే కానీ ఎవరి దగ్గర ఉన్నారు? శత్రువుల దగ్గర, ఫిలిస్తీన్లు చేసే పనులు చేస్తున్నారా? ఇల్లు చేయలే. వాళ్ళు ఎక్కడున్నా? ఇప్పుడు కొందరు అంటూ ఉంటారు, బంగారము ఎక్కడున్నా రోడ్లు గోళ్ళు అవుతుందా? బంగారు ఎక్కడున్నా అంటే అంటారు. అది బీరువాలో పెట్టిన బంగారే, షాపులో ఉన్న బంగారే, దిబ్బలు వేసిన బంగారే. క్రైస్తవుడు నువ్వు ఎక్కడున్నా నువ్వు బంగారమే. నీ విశ్వాసం బంగారము కంటే అమూల్యమైందన్నాడు దేవుడు. కాబట్టి మనము దేవునికి దూరం అయితే పోగొట్టుకుంటాం, అన్నీ పోగొట్టుకుంటాం. దేవునికి సమీపంగా ఉంటే దేవుడు అన్నీ తెచ్చిపెడతాడు. తల్లిదండ్రులను చూపెట్టుకొని ఉంటే పిల్లలకి ఏం చేస్తారు? తల్లిదండ్రులను చూపెట్టుకొని పిల్లలు ఉండాలనుకో, తల్లిదండ్రులు అన్నీ చూసుకోరు.
తల్లిదండ్రులకు దూరం అయిపోయినామనుకో పిల్లలకు చుచ్చారంగా చూడలేరు. దేవునికి సమీపంగా ఉన్నామనుకో మనకేం కావాలో దేవుడు అన్నీ చూసుకుంటాడు. దేవుడు వద్దు నాకేమొద్దు అని చెప్పి దూరం అయినామనుకో సాతానుగాడు వచ్చి ఇంతే చాలు, నువ్వు నా దగ్గరికి రా, నేను చూసుకుంటా అంటాడు. సాతానుగాడు ఏం చేస్తాడు? దేవునికి దూరమైన నయోమి ఏమైంది చెప్పండి, ప్రార్థన చేద్దాం. దేవునికి దూరమైపోయినటువంటి నయోమి మోయాబు దేశంపై 10 సంవత్సరాలుండి ఏం సాధించింది? ఏం సాధించలే. మళ్ళీ తిరిగి వచ్చిందా లేదా? తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి దూరమైపోయి ఏం సాధించినాడు? ఏం సాధించలే. మళ్ళీ తిరిగి వచ్చినాడా లేదా? మన జీవితాలు అంతే. దేవునికి దూరం అయితే మళ్ళీ రావాల్సిందే. ఎవరి దగ్గరికి? మళ్ళీ దేవుని దగ్గరికి రావాల్సిందే. అట్లా తిరిగి ఇట్లా తిరిగి మొత్తం మీద కోటపాట్లో నెలంతా కలిసి మొత్తం ఎక్కడికి రావాలా? పోతే ఈ చర్చికి రావాలా, లేదంటే ఆ చర్చికి రావాలా. మధ్యన ఎక్కడైనా పోయినారంటే ఇంకా తప్పిపోయినట్టే, అడ్రస్ ఉండదు, గల్లంతు పాతాళమే, మింగేచ్చాదని రాయబడింది. కాబట్టి పోతే అక్కడికన్నా పోవాలా, వచ్చి ఇక్కడికన్నా రావాలా. ఇవే రెండే, ఇంకా వేరేటివి లేవు ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు. కాబట్టి దేవునికి దూరం కాకుండా మనం ఎక్కడ ఉండాలా? సమీపంగా ఉండాలా. కోడి పిల్లలు ఎక్కడుంటాయి? కోడికి దూరంగా ఉంటే దగ్గరుంటే తల్లి కాపాడుకుంటుంది, దూరం అయితే గ్రద్దలు కాకులు ఎత్తుకపోతాయి. అంతే. చాలా సింపుల్ లాజిక్ ఇది. దేవునికి దగ్గరట్లున్నామనుకో దేవుడు అన్నీ చూసుకుంటాడు. దేవునికి దూరం అయిపోయినామనుకో ఎండిపోతాం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడి తలంపులన్నిటినీ మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. దావీదు మీ హృదయానుసారుడు, మీరు కోరుకున్నవాడు, మీరు తోడుగా ఉండి యుద్ధములు చేయించినారు. అయితే ప్రభువా, ఎన్నోసార్లు తప్పిపోయినప్పుడు తిరిగి దారులు తీసుకొచ్చి పెట్టారు. ఆయనకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, మిమ్మల్ని విడవలేదు, ఎడబాయలేదని లేఖనాల్లో చూస్తున్నాం. ఎన్నోసార్లు కాపాడుకుంటూ తప్పించుకుంటూ అపాయం నుంచి, మరణాపాయం నుండి కాపాడినారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో కూడా ప్రభువా ఎన్నోసార్లు మమ్మల్ని కూడా కాపాడుకుంటూ తప్పించుకుంటూ ఈ దినం వరకు మా ఆయుష్ను పొడిగించి ఈ ప్రభుదినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. జీవము గల సజీవమైన మీ మాటలు వినడానికి దయచూపారు. మీకు స్తోత్రాలు. మీ యందు విశ్వాసించిన మేము మరింత భక్తి కలిగి, విశ్వాసం కలిగి, పట్టుదల కలిగి, రోషం కలిగి మీ వాక్య ప్రకారం జీవించడానికి, ప్రవర్తించడానికి, నడవడానికి కృప చూపండి. ఆయన లోకంలోనికి లోకంలో పడిపోకుండా ఉండున్నట్లు మీ కాపుదల, మీ భద్రత, మీ కంచె వేయండి. ఆయన ఎత్తబడే గుంపులు ఉండడానికి కృప చూపండి. వెలగల రాళ్ళు, బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి అనే పని మేము కలిగి ఉండేటట్లు కృప చూపండి. కర్ర, కొయ్యకాలు, పొట్టు కాలిపోతాయి, నష్టం కలుగుతుంది. కనుక నాయన మీ వాక్య ప్రకారం మేము జీవించడానికి దయచూపండి. చేరి వచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి. రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. ఆయన స్థానిక సంఘములు వృద్ధులు ఉన్నారు. ఈ వయసులో వారికి కావలసిన ఆరోగ్యము, బలము, శక్తి, సత్వ దయచేయండి. చదువుకునేటువంటి వారున్నారు, చదువుల్లో తోడుగా ఉండండి. వివాహాల కొరకు ఎదురు చూసేవారున్నారు, తగిన సమయంలో వివాహాలు జరగడానికి కృప చూపండి. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారున్నారు, తగిన సమయంలో వారికి ఉద్యోగాలు రాగలడు దయచూపండి. దేవా స్తోత్రములు. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. అన్ని కుటుంబాలకు మేలు క్షేమము దయచేదరని, మీ సన్నిధి మాతో ఉంచుదరని, మమ్మల్ని అందరినీ కాపాడుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మరి అందరు ఇక్కడనే కూర్చుంటే మీకు